కే ర్యాంప్ నేను గన్ షాట్ హిట్తో ఉన్నప్పుడు చాలామంది కాదండి అది ఏదో అది రిలీజ్ అయిన తర్వాత ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. సి ద థింకింగ్ ఈజ్ చేంజింగ్. అవును, ఎలా మీరు ప్రిడిక్ట్ చేస్తారు సినిమా హిట్ అవుద్దని? మీ స్టేజ్ మీద ఈ సినిమా అని చెప్తే ఎలా చెప్తున్నారు సార్? ఏమో నా టైం బాగుంది ఇప్పటివరకు. బట్ ఏంటంటే ఒకటి జనరల్గా ఏంటంటే ఐ అనలైజ్ ఫిల్మ్స్ అండ్ పాలిటిక్స్ రెండు అనలైజ్ చేస్తాను. ఐఎమ్ సెపాలజిస్ట్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్. ఇప్పుడు 3 రోజులకు ఒక కథ వింటున్నాను అంటే సంవత్సరానికి ఎన్ని కథలు విన్నట్టు 3-4 రోజులకు ఒక కథ వింటున్నాను. సుమారు 30-40-50 కథలు 60 కథలు వింటున్నా. అంతే. సో ఆటోమేటిక్గా నాకు చెప్పేవాళ్ళు కూడా ఇవాళ తెలుగులో ద క్రీమ్ ఆఫ్ రైటర్స్ ఆఫ్ కమిన్ అండి. మన పెద్ద బ్లెస్సింగ్స్ ఏంటంటే ఇంక్లూడింగ్ అవర్ గోపియాచార. అసలు వాళ్ళ థింకింగ్ మారిపోయింది. అంటే నేను పొద్దున్నే చెప్పాను, నేను ప్రతి 10 ఇయర్స్కి ఒక జనరేషన్ గ్యాప్ అంటారు. సో ఆ జనరేషన్ గ్యాప్ నుంచే మళ్ళీ కొత్త ఆడియన్స్ పుడతారు, కొత్త డైరెక్టర్స్ పుడతారు, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్, కొత్త యాక్టర్స్ ఉన్నలాగా వీళ్ళందరూ పుడతారు. నేను మళ్ళీ 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 పుడుతూనే ఉంటాను. అవును, అలా ఇప్పుడు నేను ఇట్స్ గుడ్ వన్. సీరియస్లీ నిజంగానే మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది గుడ్ ఆన్సర్. ఎందుకంటే ఆయన ఎప్పుడొచ్చారో మళ్ళీ మార్చి ఆ నలుగురిలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అది సెంటిమెంట్ ఏడుపు, అది మీ శ్రేయోభిలాషిలోనూ ఒక డిఫరెంట్, ఆయన చూస్తే ఏడుపు వచ్చేస్తాను ఇంకా ఏడుస్తూ, ఇంకా అలా రకరకాలు చేసి మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి అసలు నిజంగా మళ్ళీ పుట్టడం గ్రేట్ సార్. సీరియస్లీ మీరు ఇలా ఉన్నారు లైఫ్లీగా. యూ హ్యావ్ టు కీప్ ఎవాల్వింగ్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ డైరెక్టర్, ఆర్ ఈవెన్ యాజ్ ఇవాళ వంశీ గారు ఈ ద హోల్ ఇండస్ట్రీ ఐజ్ కదా, ఆడియన్స్ ఐజ్ కూడా ఆయన మీద ఉంది. ఇప్పుడు ఆయన బన్నీ వాస్ వీళ్ళు కొంటే ఇది హిట్ అని ఆ పాయింట్కి వస్తాను. అది ఎనీవే. సో అలాగా దట్స్ ఇట్, అంతే. ఇంకా దాంట్లో ఉంది. అండ్